డియర్ ఫ్రెండ్స్, ఇదే పుత్తనూరు గ్రామం అని చెప్పి ఇదివరకు ఒక వీడియో చేశాను. రెండో వీడియో కూడా చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ప్రత్యేకంగా నాగదేవత ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇక్కడి గ్రామంలో జరుపుతారు. ఈ గ్రామంలో అందరూ కూడా ఉత్సాహంగాను ఉదయం నుంచి సాయంకాలం వరకు ఈ పూజలో పాల్గొని ఇక్కడ ప్రత్యేకంగా సంబరాలు అవి చేసుకుంటూ ఉంటారు. చూడండి, గ్రామస్తులందరూ కూడా ఈ నాగదేవత ఉత్సవ సందర్భంగా మొత్తం అందరూ కూడా ఇదే ప్రదేశంలో సమావేశమై రకరకాలుగా ఆటలు ఆడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల దాకా, మహిళల నుంచి వృద్ధుల దాకా అందరూ కలిపి ఉత్సాహంగా ఈ ఆటలో పాల్గొనటం నాగదేవతకి ప్లస్ ఈ గ్రామదేవతకి మరియు మహాశివునికి అభిషేకంగా వాళ్ళు ఈ ఉత్సాహవంతమైన పోటీలై ప్రవేశపెట్టి అందరూ కూడా పాల్గొనటమే కాకుండా ఉత్సాహంగా ఉంటున్నారు. ఇది ప్రతి సంవత్సరం ఇదే రోజున ఇక్కడికి జరుపుకుంటూ ఉంటారు. ఇది చాలా హుషారుగాను అందమైన దృశ్యంగాను కన్నుల పండుగ కూడా ఉంటుంది. ఇది చూడండి, చుట్టూరు ఎత్తైన పర్వతాలు, చాలా చలిగా ఉంటుంది. కానీ ఈ చలి కానీ ఏది కానీ వీళ్ళు ఏమి చేయలేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క భక్తి కానీ, శివుడి మీద అపరిమిత భక్తి కానీ, మరియు గ్రామ ప్రజలకు దేవుడి మీద విశ్వాసం పరంగా చాలా ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొనటం మరియు చలిని తట్టుకొని ఉత్సాహంగా ఈ పండగ ఉత్సాహాలు అందరూ కూడా ఉత్సాహంగా తమ ప్రదర్శన చూపుతున్నారు. మధ్యలో కనుక చిన్న మీ తేడాగాన గమనిస్తే మధ్యలో చిన్న గాపే వస్తుంది. దయచేసి ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ ఉన్న అతి చలికి విపరీతమైనది. ఈ చలికి మాటలు సరిగ్గా కూడా ఎక్కువగా పలకవు. అందువల్ల మధ్యలో గ్యాప్ వస్తుంది చూడటానికి. దయచేసి ఏమీ అనుకోకండి. ఇది చాలా అద్భుతమైన ప్రదేశమే కాకుండా ఇటువంటి పండగలు జరుపుకోవడం అంటే దీపావళి తర్వాత, అనగా దీపావళి వీళ్ళకి పెద్ద పండగ. దాని తర్వాత ఈ దీపావళి అయిపోయినాక నెలకి దీని మాస దీపావళి అంటారు. ఈ మాస దీపావళి వీళ్ళు చాలా ఘనంగాను ప్లస్ నాగదేవత ఉత్సాహంగా జరుపుకుంటూ ఉంటారు. ఇది అందరూ గమనించవలసింది. మధ్యాహ్నం 3 గంటలైనా చూస్తానికి ఎండ ఉన్నా విపరీతం చలిగా ఉంది. వీళ్ళు చలికి తట్టుకునే వీళ్ళు కూడా చూశారు కదా, చుట్టూరు స్వెటర్లు అది మాస్కులు అన్నీ వేసుకుంటున్నారు. చేతి గ్లౌజ్ కానీ వేసుకొని పాల్గొంటున్నారంటే ఎంత చలిగా ఉందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ గ్రామాన్ని, ఈ శివుణ్ణి దర్శించుకోవాల్సిందిగా. అనగా ఇప్పుడు ఏమి కుదరదు. ప్రతి సంవత్సరం మే నెల నుంచి అక్టోబర్ వరకు యమునోత్రి ద్వారాలు తెలుస్తారు. అప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నప్పుడు దాని మధ్యలో ఇది చేసుకోవచ్చు. చూడండి హుషారుగా. ఉత్సాహంగా ఉంది. పిల్లలందరూ ఒకవైపు, పెద్దవాళ్ళందరూ ఒకవైపు, యువకులు. కానీ పిల్లల చేతిలో పెద్దవాళ్ళు ఓడిపోతున్నారు కామన్గా. చూడండి,